అందరికీ నమస్కారం. ఈరోజు అట్ల తద్ది నోము కథ విందాం. ఇది నోము నోచుకునే ప్రతి ఒక్కరూ వినవలసిన కథ. ఒక రాజువారి చిన్నది తోట చెలికత్తెలతో కలిసి అట్ల తద్ది నోము నోచుటకై ఉపవాసం ఉన్నది. 3 జాములు దాటేసరికి సుకుమారియగు రాచబిడ్డ శోష వచ్చి పడిపోయింది. అంతటా ఆమె అన్నలు వచ్చి ఆమె పడిపోవడానికి గల కారణమును తల్లి ద్వారా తెలుసుకున్నారు. వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చే వరకు ఆగలేదని గ్రహించారు. అందుకని చింత చెట్టు కొమ్మకు అద్దమును కట్టి దాన్ని ఎదురుగా వరికొప్పకు నిప్పు అంటించి చెల్లిని లేపి, అడుగో చంద్రుడు వచ్చాడు, భోజనం చెయ్యి అన్నారు. అద్దంలో నిప్పును చూచి చంద్రుడే అనుకొని ఆమె భోజనం చేసింది. కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వచ్చింది. అన్నతమ్ములు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఎన్ని సంబంధాలు చూసినా వరుడు ముసలివాడే దొరుకుతున్నాడు. దానితో విసిగిపోయి ముసలివానికి ఆమెనిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ విషయంను తెలుసుకున్న రాజకన్య, అయ్యా, అట్ల తద్ది నోము నోచిన వారికి పడుచు మొగుడు దొరుకుతాడు అంటారు కదా, కానీ నాకు ముసలి మొగుడు దాపురించాడు అని దుఃఖించి వృద్ధుడైన వారిని వివాహం ఆడుటకు అంగీకరించలేదు. అన్నలు బలవంతంగానైనా వివాహం చేయదలిచారు. అయినా ఆమె దానికి సమ్మతించలేదు. ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మద్ది చెట్టు కింద తపస్సు చేస్తున్నది. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి, ఓ కన్యామణి, నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు? మేము పార్వతీ పరమేశ్వరులం, నీ కష్టమును మాతో చెప్పుము అన్నారు. అప్పుడు ఆమె వారిని భక్తితో నమస్కరించి తమ వివాహ విషయం చెప్పింది. అది విని వారు, అమ్మా, నువ్వు అట్ల తద్ది నోము నోచి చంద్రోదయం కాకముందే భోజనం చేసి ఉల్లంఘన చేశావు. అందుకని నీకు ముసలి మొగుడు పెళ్లి కొడుకుగా వస్తున్నాడు. కాబట్టి ఇంటికి వెళ్ళి నోము నోచుకొని దీపాల వేళ వరకు ఉపవాసం ఉండి ఆ తరువాత భోజనం చెప్పి అదృశ్యమైరి. అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళిన జరిగిన విషయంను తల్లిదండ్రులకు చెప్పి యథావిధిగా నోము చేసుకుంది. ఆ తరువాత ఆమెకు చక్కని పిల్లవానితో వివాహమైంది. ఉద్యాపనం. అట్ల తద్దినాడు పగటవేళ భోజనం చేయకుండా నీరు త్రాగకుండా ఉండి చీకటి పడిన తర్వాత గౌరీదేవికి అట్లు నైవేద్యం పెట్టాలి. అట్లు ఒక తోరమును ముత్తైదువుకు వాయనం ఇవ్వాలి. ఈ విధంగా పూర్తి చేసిన తర్వాత అట్లు ఒక డబ్బు, నల్లపూసల కోవ, లక్క జోళ్ళను 10 మంది ముత్తైదువులకు పాయసం ఇవ్వవలను. ప్రలోభాలకు లొంగిపోకూడదు. మోహమును పొందరాదు. శక్తిని అతిక్రమించి చేయరాదు. ప్రేమ కన్నా ధర్మాచరణమే ముఖ్యమని సూచన.